హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడే అందిన వార్త. దువ్వాడ శ్రీను కేసులో మరో ట్విస్ట్. తీవ్ర ఆందోళనలో జగన్. పూర్తి వివరాలను అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్. ఇక విషయానికి వచ్చినట్లయితే అక్రమ సంబంధంపై తనను ప్రశ్నించేందుకు వచ్చిన భార్య కుమార్తెలపై దాడికి పాల్పడిన వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇవాళ వారిపై హత్యాయత్నం ఫిర్యాదు చేశారండి వారి భార్య గారు. ఇక నిన్న రాత్రి తన భార్య కుమార్తె పైన అయితే బూతులతో విరుచుకుపడ్డ ఆయన కర్రతో దాడికి కూడా ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఆయన్ను అడ్డుకుని అక్కడి నుంచి అయితే వారిని పంపేశారు. దువ్వాడ శ్రీనివాస్ వైఖరిపై కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఉదయం టెక్కలి పిఎస్కు వెళ్ళిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ అక్కడ సిఐకి రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. నా భార్య వాణి అలాగే ఆమె కుమార్తె హైందవి అర్ధరాత్రి తన ఇంటికి అనుచరులతో వచ్చి దాడికి పాల్పడ్డారని, హత్యాయత్నం చేశారని ఆయన ఆరోపించారు. సో వీరిని వెంటనే అరెస్టు చేసి తనకు రక్షణ కల్పించాలని పోలీసులకు ఫిర్యాదులో కోరారు. సో దీంతో ఈ వ్యవహారం మలుపు తిరిగినట్లయింది. సో ఇప్పటికే దువ్వాడ శ్రీనివాస్ గారి అక్రమ సంబంధంపై విషయంలో ఇంత రచ్చ జరుగుతున్నా స్పందించని పోలీసులు ఇప్పుడు ఆయన ఫిర్యాదుపై ఏం చేస్తారో చూడాలి. మరోవైపు అర్ధరాత్రి దువ్వాడ వ్యవహార శైలిపై భార్య కుమార్తె ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దువ్వాడ శ్రీనివాస్తో ఉంటున్న మాధురి తనకు పెళ్ళైందని, విడాకులు కాలేదని చెప్తోంది. కుమార్తె హైందవి తెలిపారు. సో ఈ మేరకు అలాగే తన తండ్రి వాణితో కూడా విడాకులు కాలేదని అయితే చెప్తోంది. దీన్ని బట్టి తన తండ్రి దువ్వాడ శ్రీనివాస్ వ్యక్తిత్వం ఏంటో అర్థమవుతోందన్నారు. ఇక మాధురి శ్రీనివాస్ మధ్య సాగిన పలు వాట్సాప్ చాటింగ్లను కూడా హైందవి బయటకు తీశారు.